తక్కువ టైంలో ఏదైనా స్పెషల్ గా తినాలనిపిస్తుందా? అయితే ఎగ్ బిర్యానీ మీకోసమే. చాలా టేస్టీగా ఉంటుంది, అన్నం కూడా పొడిపొడిలాడుతుందండి. చూస్తేనే ఆకలేస్తుంది కదా. హాయ్ అండి, నేను మీ కృతిక. ఈ రోజు కృతిక వంటల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. సో వీడియోలోకి చూసేద్దామా, పదండి. ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నారనుకోండి రైస్ తొందరగా ఉడికిపోద్ది, అలాగే పొడుగా కూడా కుక్ అవుతుంది అనమాట. అలాగే ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 10 ఎగ్స్ తీసుకున్నానండి. అంటే మనిషికి 2 ఎగ్స్ అని లెక్కేసుకొని తీసుకున్నాను. 5కి 10 ఎగ్స్ అని. మీరు ఎగ్స్ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇన్ని ఎగ్స్ తీసుకోవాలని ఏమీ లేదండి. సో ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఎగ్స్ పై లేయర్ అనేది క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేయాలన్నమాట, అప్పటి వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎగ్స్ అన్ని తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని బంగాళదుంపలు ఫ్రై చేసుకోవాలండి. బంగాళదుంపలు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. బట్ బంగాళదుంపలు వేసుకుంటే బిర్యానీ ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్నాను. ఈ బంగాళదుంపల్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బంగాళదుంపలన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసిన గిన్నె తీసుకోవాలి. అందులోని మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా బంగాళదుంపలు ఇంకా ఎగ్స్, ఆ ఆయిలే వేసేసుకోవాలన్నమాట. వేస్ట్ అవ్వదు కదండి. అదే ఆయిల్లో మీరు ఒక 3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలండి. దాల్చిని, యాలకులు, లవంగి, పువ్వు, జావిత్రి, అలాగే మొగ్గు ఉంటుంది చూసారా, అది కూడా వేసుకోవాలన్నమాట. అండ్ మీరు కావాలంటే సాజీరా కూడా వేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మసాలాలు ఒక 10 నుంచి 20 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నంగా పొడవుగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో ఇది పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4-5 యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం స్పైసీగా ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం బంగాళదుంపలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేశాక 1 నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర 2 ఈక్వల్గానే వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. వేసాక 1 నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. సో వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలండి తగినంత. నేను ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకున్నాను. మీరు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మనం నానబెట్టుకుని ఉంచున్నాం కదా బాస్మతి రైస్ అంతా వేసేసుకోవాలి. వేసాక అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత లాస్ట్లోని ఒక పెద్ద సైజ్ టమోటోని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పైన వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. ఒక 7 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి, రైస్ పైన మీరు చూస్తే ఉడికిపోయినట్టుంది, బట్ లోపల మాత్రం వాటర్ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ లో మీరు ఎగ్స్ యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట రైస్ లోపలికి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. మీరు చెక్ చేసుకోండి, ఇంకొంచెం వాటర్ లాగా ఉంటే 10 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో మీరు ఉడికించుకోవచ్చు. ఒక 7 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి, రైస్ విడివిడిగా పొడిలాడుతుంది, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. అంతేనండి, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్పెషల్గా ఏదైనా తినాలనిపిస్తే టక్కుమని చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.